టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతుంటారు. ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో కనిపించరు. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా కొంతమంది అవకాశాలు లేక సీరియల్స్ లో రాణిస్తున్నారు. తాజాగా ఓ అందాల భామ కూడా ఇప్పుడు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆ హీరోని ఎవరు, ఏ సీరియల్లో చేస్తుంది? ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్స్ విషయాలు చాలా జరుగుతుంటాయి. కొందరు స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తుంటే మరికొంతమంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు కనిపించకుండా మాయమవుతున్నారు. అలాగే మరికొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాల్లో అమ్మ, అక్క, వదిన పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు. కొందరు హీరోయిన్స్ మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా తక్కువ మంది సీరియల్స్ లో నటిస్తున్నారు. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే కొందరు బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ వరకు వెళ్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ కూడా అవకాశాలు లేక సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఆమె మరెవరో కాదు, సంజన గల్రాని. ఒకప్పుడు ప్రభాస్ సినిమాలో నటించి మెప్పించి అందరినీ అలరించింది సంజన గల్రాని. ఒకప్పుడు అందాల తారక ఎన్నో సినిమాలో నటించి మెప్పించింది. హీరోయిన్ గా కూడా మూవీ చేసి మెప్పించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గాను సినిమాలు చేసి అలరించింది. ప్రభాస్ కు మరదలుగా నటించిన ఈ అందాల భామ ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయింది హీరోయిన్ సంజన గల్రాని. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బుచ్చిగాడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ భాషలో పలు చిత్రాలతో అలరించింది. అలాగే బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలోనూ పాల్గొంది ఈ చిన్నది సంజన. బిగ్ బాస్ సీజన్ 9లో తన ఆటతో, మాటతో ఎంతో మంది ఆత్మలను సొంతం చేసుకుంది. అలాగే గతంలో డ్రగ్స్ కేసులో సంజన పేరు వచ్చింది. ఆ మధ్య పోలీసులు కూడా ఈ అమ్మని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో తనకు హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో సంజన సినిమాలు చాలా వరకు తగ్గించేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ గేమ్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు తిరిగి ప్రేక్షకులను అలరించనుంది. ఈ క్రమంలోనే ఏ దేవి వరమో నీవు అనే సీరియల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ చిన్నది సంజన. సినిమాలో 1-2 ట్విస్టులు ఉంటేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రతి 10 నిమిషాలకు ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. కేవలం 2 ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ఆ సినిమా చివరి వరకు ఏం జరుగుతుందో ఊహించనివ్వదు. ప్రస్తుతం ఓటీటీలో మంచి ఆదరణతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఎవరు చేశారు? ఈ స్టోరీలో చూద్దాం. థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ లెవెల్ క్రాస్ 145. 2024లో విడుదలైన ఒక మలయాళ థ్రిల్లర్ చిత్రం. ఇందులో ఆసిఫ్ అలీ, అమలా పాల్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. మనం చూసేదంతా నిజం కాదు, మనం చూసే దానిలో సగం అబద్ధమనేదే ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం. ఈ చిత్రం మనిషి అంతర్గత మనస్తత్వం గురించి కూడా చర్చిస్తుంది. కథ విషయానికి వస్తే, నిర్మానుష్యంగా ఉన్న ఒక రైల్వే క్రాసింగ్, దాని పక్క ఇంట్లో గేట్ కీపర్ ఆసిఫ్ అలీ నివసిస్తాడు. మురికి బట్టలతో, మరకలు పన్న పళ్లతో అతను వింతగా కనిపిస్తాడు. అతను అప్పుడప్పుడు వెళ్లే రైలుకు చేయూపి తన ఇంటికి తిరిగి వెళ్తాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు ఒక మహిళ అంటే అమలపాల్ రైలు నుంచి దూకుతుంది. ఆమెను అపస్మారక స్థితిలో ఇంటికి తీసుకొస్తాడు. ఆమెకు మెలకువ వచ్చి తానెవరో అతనికి చెప్తుంది. కాని ఆ మహిళ అతనితో ఉండటానికి భయపడుతుంది. ఆ మహిళ ఎవరు? ఆమె రైలు నుంచి ఎందుకు దూకింది? ఆ గేట్ కీపర్ నేపథ్యమేంటి? అనేక ఆసక్తికరమైన మలుపులతో చివరికి ఏం జరిగిందో చెప్పే చిత్రమే లెవెల్ క్రాస్. ఈ లెవెల్ క్రాస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. దర్శకుడు ఆర్ఫాస్ అయ్యూబ్ నేర కార్యకలాపాలు, మానసిక ఆరోగ్య సమస్యలున్న పాత్రలను ఒక చోట చేర్చి వారి మధ్య జరిగే సంఘటనను ఆ పాత్రల స్వభావానికి తగ్గట్టుగా చిత్రీకరించారు. ఆసిఫ్ అలీ, అమలాపాల్ పోటీతత్వ పాత్రను పోషించారు. ఒక సాధన పాత్ర ఒకనొక దశ తర్వాత ఎలా తలకిందులవుతుందో చూడటం ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రారంభంలో నెమ్మదిగా సాగినప్పటికీ ముందుకు సాగే కొద్దీ వేగం పుంజుకుంటుంది. ఆసిఫ్ అలీ, అమలాపాల్ మధ్య సన్నివేశం వంటివి నెమ్మదిగా సాగుతాయి. విరామ సన్నివేశం, చివరి సన్నివేశం కూడా చక్కగా చిత్రీకరించారు. తక్కువ బడ్జెట్ లో ఇద్దరు ప్రధాన పాత్రలతో భారీ స్థాయిలో ఉన్న విసుగు పుట్టించని కథనం ఆకట్టుకుంటుంది. అలాగే లెవెల్ క్రాస్ వారాంతంలో మలుపులతో నిండా థ్రిల్లర్ చూడాలనుకునేవారు
లెవెల్ క్రాస్ ను చూడొచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఆర్ఫాస్ ఆయుబ్ దర్శకత్వంలో రమేష్ పి పెల్లై ప్రొడ్యూస్ చేశారు. 2024 జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా మలయాళ వెర్షన్ విడుదలైంది. కేరళలో ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. మలయాళంలో తీసి మలయాళంలో విడుదల చేసిన ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలో కూడా అందుబాటులో ఉంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ హీరోయిన్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ ఆమె సొంతం. కానీ కెరీర్ ప్రారంభంలో మాత్రం వరుస ఫ్లాప్లతో ఐరన్ లెగ్ అని ఆమెపై ముద్ర వేశారట. ఆ తర్వాత ఒక్కో హిట్ తో తన టాలెంట్ ఏంటో నిరూపించుకుని టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఐరన్ లెగ్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎలా మారింది? హ్యావ్ ఎ లుక్. సినీ రంగంలోకి నటిగా అడుగుపెట్టింది ఓ ముద్దుగుమ్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అలరించింది. ఇప్పటికీ మంచి మంచి పాత్రలతో మెప్పిస్తుంది. కానీ కెరీర్ మొదట్లోనే ఆ హీరోయిన్ ఐరన్ లెగ్ అన్నారట. కట్ చేస్తే స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనదైన ఇంపాక్ట్ చూపించిన ఆమె నటనలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక టైంలో రజనీ యాక్టింగ్ ఫాలోయింగ్ సైతం బీట్ చేసింది. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ రమ్యకృష్ణ. ఈ అమ్మడు అసలు పేరు రమ్య. ఆమె తండ్రి పేరు కృష్ణన్ కావడం వల్ల ఆమె రమ్యకృష్ణగా మారారు. ఆమె కేవలం 13 సంవత్సరాల వయసులోనే తమిళ చిత్రం వెల్లై మనసు ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో చేసిన భలే మిత్రులు మరికొన్ని సినిమాలు కూడా వరుసగా పరాజయం పాలయ్యాయి. ఆ సమయంలో ఇండస్ట్రీ ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసిందట. ఆమె సినిమాల్లో ఉంటే ఆ ప్రాజెక్ట్ ఫ్లాప్ అవుతుందంటూ ప్రచారం జోరుగా సాగింది. ఒకానొక స్టేజ్ ఫంక్షన్ లో తనను ఇలా ఐరన్ లెగ్ అనడంపై రమ్యకృష్ణ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే వరుస ఫ్లాప్లతో ఇండస్ట్రీ రమ్యను పక్కన పెడుతున్న తరుణంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఆమెలోని నటిని, గ్లామర్ ను గుర్తించారు. ఐరన్ లెగ్ అని ముద్రపడ్డ నటిని తన సినిమాలో పెట్టుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. రాఘవేంద్రరావు మోహన్ బాబు హీరోగా తీసిన అల్లుడు గారు సినిమాలో రమ్యకృష్ణను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆ తర్వాత రాజశేఖర్ తో ఆయన తీసిన అల్లరి ప్రియుడు కూడా బ్లాక్ బస్టర్ అయింది. నిన్నటి వరకు ఐరన్ లెగ్ అన్నోనోళ్లే ఈ విజయాల తర్వాత ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలవటం స్టార్ట్ చేశారు. సక్సెస్ మాత్రమే ఇండస్ట్రీలో మాట్లాడుతుందని దీని ద్వారా మరోసారి నిరూపితమైంది. రమ్యకృష్ణ కెరీర్ లో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న ఎన్నో ఐకానిక్ పాత్రలు కూడా ఉన్నాయి. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు చిత్రంలో రమకృష్ణ అద్భుతమైన దైవిక నటనతో ప్రేక్షకులతో పూజలు అందుకునే స్థాయికి చేరారు. రజనీకాంత్ కు పోటీగా నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్ర చేయడానికి చాలా మంది టాప్ హీరోయిన్లు భయపడ్డారట. కానీ రమ్యకృష్ణ ఆ అహంకార పూరితమైన పాత్రలో జీవించి రజనీకాంత్ తో సమానంగా ప్రశంసలు పొందారు. ఇక బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రాజమాతగా ఆమె పలికించిన గంభీరత్వం, నటన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. చంద్రలేఖ, అంతఃపురం వంటి సినిమాలో నటిస్తున్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడున్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు రమ్యకృష్ణ. ప్రతి వారం కొత్త పాటలు వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు ట్రెండ్ అయి ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని పాటలు మాత్రం తరాలు మారినా తమ క్రేజ్ ను ఏ మాత్రం కోల్పోవు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాట కూడా అలాంటిదే. విడుదలై ఎన్నో ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే జోష్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకీ ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ ఏది, ఏ సినిమాలోనిది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. అలాగే కొన్ని సినిమా పాటలు సైతం ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ సాంగ్స్ క్రేజ్ ఏమాత్రమూ తగ్గదు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఆ పాటలు దూసుకుపోతున్నాయి. అలాంటి క్లాసిక్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అదే నువ్వు యాడికెళ్తే ఆడికస్తా సువర్ణ సాంగ్. ఒకప్పటి లవర్ పై రోహిత్, అనితా పాటిల్ జంటగా నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమాలోనిది ఈ పాట. 2002లో విడుదలైన ఈ చిత్రం యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాట సృష్టించిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ పాటలోని బీట్, లిరిక్స్ చాలా క్యాచీగా ఉంటాయి. నువ్వు యాడికెళ్తే నేను ఆడికొస్తా అనే లైన్ అప్పట్లో ప్రతి ఒక్కరి నోటా వినపడేది. ముఖ్యంగా 90s కుర్రాలు ఈ పాటను తెగ పాడుకునేవారు. అమ్మాయిలను ఆట పట్టించడానికి కాలేజీలలో ఫేర్వెల్ పార్టీలలో ఈ పాట జోరు మామూలుగా ఉండేది కాదని తెలిసిందే. ఇక విలేజ్ లో యువత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ నువ్వు యాడికెళ్తే యాడికొస్తా సాంగ్ కంపోజ్ కూడా యువతకు త్వరగా కనెక్ట్ అయింది.
ఈ సాంగ్ లో రోహిత్ ఎనర్జెటిక్ స్టెప్స్, అనితా పాటిల్ ఎక్స్ప్రెషన్ ఈ పాటను విజువల్ గా కూడా సూపర్ హిట్ చేశాయి. అప్పట్లో లవర్స్ మధ్య ఉండే సరదా గొడవలు, ప్రేమను ఈ పాటలో చాలా చక్కగా చూపించారు. ఈ సాంగ్ విడుదలై ఇన్నేళ్లైనా దీని క్రేజ్ మాత్రం ఏమాత్రమూ తగ్గలేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో దుమ్ము రేపుతుంది. ఇప్పటికీ పాత జ్ఞాపకాలను ఇష్టపడే సంగీత ప్రియులు ఈ పాటను లూప్ లో వింటుంటారు. అలాగే మరీ ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ కాలంలో ఇలాంటి పాత హిట్ సాంగ్స్ మళ్లీ ట్రెండింగ్ లోకి వస్తూ నేటి తరం యువతకు కూడా చేరబోతున్నాయి. గర్ల్ ఫ్రెండ్ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ ఈ చిత్రంలోని ఈ సాంగ్ మాత్రం అప్పట్లో థియేటర్లను ఊపేసిందట. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా చేసింది ఈ సాంగ్. అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను కూడా ఉర్రూ తొలగించిన నువ్వు యాడికెళ్తే సాంగ్ ఎప్పటికీ ఎవర్గ్రీన్ మాస్ లవ్ సాంగ్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.